వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కీలకమైనటువంటి అంశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఆలోచన ధోరణి. అంటే ఇదివరకు తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అనేవాళ్ళు. ఎందుకంటే కాంగ్రెస్లో నుంచి బయటకు వచ్చి పార్టీ పెట్టడం, అనేక మంది కాంగ్రెస్ వాళ్ళు అందులో చేరడం వలన ఆ టైటిల్ వచ్చిపోయింది. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా కాంగ్రెస్ భావజాలానికి దగ్గర అవుతున్నారా, ఓటమి తర్వాత పదే పదే ఈవీఎంల ప్రస్తావన తీసుకురావడం అన్నటువంటి ఈవీఎంలకు సంబంధించి మాటలు మొదటి నుంచి మాట్లాడుకొచ్చేది కాంగ్రెస్ పార్టీ. 2009, 2004, 2009లో ఈవీఎంలు కరెక్ట్. 2014 నుంచి ఈవీఎంలు పనిచేయట్లేదు దానికి. ఈవెన్ హిమాచల్ ప్రదేశ్లో అది గెలిస్తే ఈవీఎంలు పనిచేస్తాయి, కర్ణాటకలో గెలిస్తే ఈవీఎంలు పనిచేస్తాయి, తెలంగాణలో గెలిస్తే ఈవీఎంలు పనిచేస్తాయి. అదే సందర్భంలో కర్ణాటకలో మళ్ళీ పార్లమెంట్ సీట్లు ఎక్కువ రాగానే ఈవీఎంలు పనిచేయవు. అదొక విచిత్రమైనటువంటి భావజాలం కాంగ్రెస్ పార్టీది. ఓటమికి సాకుగా ఈవీఎంను వాడతారు. ఇప్పుడు అదే సాకు జగన్మోహన్ రెడ్డి వాడుతున్నారు. ఈవీఎం అంటూ ఈవీఎం జపం చేస్తున్నారు. అలాగే కేంద్రం విషయంలో కూడా భారతీయ జనతా పార్టీని ఏమీ అంటలేదు, కానీ క్రమంగా కేంద్ర ప్రభుత్వం మీద సాక్షి రూటు మారింది. నెగిటివ్ స్టోరీలు ఎక్కువ హైలైట్ చేస్తోంది. నీట్ లాంటి విషయాల్లో రాయొచ్చు, తప్పేం లేదు, కానీ హైలీ టార్గెట్ చేస్తోంది. క్రమంగా నెగిటివ్ అంటే కాంగ్రెస్ లేదా ఐఎన్డిఏ కూటమి వాళ్ళ వాదనల్ని హైలైట్ చేస్తూ బీజేపీ వాదనని డౌన్ చేసే ప్రయత్నం చేస్తోంది. అంటే ఇక నిదానంగా స్టాండ్ తీసుకుంటారా ఫ్యూచర్లో చూడాల్సి ఉంది.